కానీ ఒకటే అడుగుతా, నువ్వు నా తోడు ఉన్నావనేది చూపి, ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడు ఉన్నావని నీ కొరకు ఏమైనా చేస్తాను నేను. ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడు ఉన్నావని ఎక్కడికైనా తెగిస్తాను నేను. లోకాన్ని చూడకుండా నీ కొరకు ఏమైనా చేస్తాను ప్రభు. హాస్పిటల్లో ఆ రిసెప్షన్ మధ్యలో అలా ఏడుచుకుంటూ ప్రార్థన చేసుకుని పైకి వెళ్తున్నా. నా భార్యకి ఏదో మెడిసిన్ ఇవ్వమంటే ఎన్ఐసియూలో ఉంది, తీసుకుని పైకి వెళ్తా ఉన్నా. పైకి వెళ్తా ఉంటే సడన్గా వారు ఎన్ఐసియూలో ఉంటే తను ఇంకో స్థలానికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వార్డుకి ఇంకో చోటకి ఏమవుతుందని అడిగా. స్కానింగ్కి తీసుకెళ్తున్నాం, చూస్తున్నాము. ఏంటి వాటర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారంట. కాదు, నీరు కారుతాం ఆగిపోయింది, అసలు ఏమవుతుంది చూడాలని తీసుకెళ్తున్నా ఉన్నారు. నేను రావచ్చా అంటే నన్ను లాటికి తీసుకెళ్లారు. స్కాన్లు పెట్టారు, చూశారు. ఒక డాక్టర్ చూశారు, మళ్ళీ ఇంకో డాక్టర్ని పిలిపించారు, ఇంకో ఇద్దరు డాక్టర్లు వచ్చారు. మళ్ళీ అందరు కలిసి ఆ స్కాన్ అని ముందుకి వెనక్కి తన పొట్ట మీద ఇటు అటు ఇటు అటు అటు పెట్టి వారికి అర్థం కావట్లే. అక్కడ మెయిన్ డాక్టర్ వచ్చి దాని తర్వాత నన్ను పక్కకు పిలిచి ఏమవుతుందండి అని అడిగితే, ఎందుకంటే ఆమె టెన్షన్గా ఉంది. ఆమె చేతికి వేసుకున్న నా గ్లౌస్ తీసి ట్యాప్లో పక్కన చిన్న సింక్ ఉంటుంది కదా డాక్టర్ దగ్గర, దాంట్లో నీళ్ళు నింపి దాని పెన్నుతో ఒక పంచర్ చేసి, ఈ నీరు కారతం సాధ్యమా అని అడిగింది. ఏమని చెప్తావు? అసాధ్యము. కానీ తను అనింది, నీ భార్య విషయంలో అది సాధ్యమైంది. ఎందుకంటే అంత పెద్ద హోల్లో అన్ని గంటల సేపు, మళ్ళీ ఇంకోటి ఏంటి సాక్ష్యం, అంత నీరు పోయినా ఇంకా కావాల్సినంత నీరు ఉంది, నీరు ఏం తక్కువ అవ్వలేదు. విషయం అన్నాను, ప్రభువా నువ్వు చేసింది ఒక్క రుజువు అడిగాను, నువ్వు నా తోడున్నావని. నువ్వు నిరూపించే ఒక్కరు, ఇదొకటి చాలు. ఇంకా ఆ కథ అంతా పక్కన పెట్టి షార్ట్కి చెప్పాలంటే నేను భార్య దగ్గరికి ఒకటి చెప్పాను, దేవుడు మన తోడున్నాడు, ఏం భయపడక్కర్లే, వచ్చిన పని ప్రారంభిద్దాం. తను ఇంకా హాస్పిటల్ ఉండగా హాస్పిటల్ బిల్ కడతాం కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర మిగిలిందంతా ఒక 2,500 రూపాయలు చిల్లర్లంతా కలిపితే. నాకు 3 రోజులు నీళ్ళు కూడా లేదు తాగుతానికి. ఎవడ నీళ్ళు తాగేవాడిని అడిగేవాడు కూడా లేడు. నా మొదటి బిడ్డకి ఆహారం లేదు. బీన్స్లు పొటాటోలు ఇవన్నీ తెచ్చుకుని ఉడకబెట్టుకుని అదే తినిపించుకున్నా ఏడుచుకుంటా. కానీ ఒక ధైర్యం ఏంటి తెలుసా, ఈ స్థితి ఎప్పుడు ఉండదు. ఈ స్థితి ఎప్పుడు ఉండదు. ఇది దేవుడు కేవలం పరీక్షిస్తున్నాడు, కానీ ఆయన తోడున్నాడు. అలా ప్రారంభించా. ఇంకా నా భార్య హాస్పిటల్ ఉండగానే 2,500 రూపాయల చిల్లర అంతా అన్ని ఆ బ్యాగులు ఈ బ్యాగులు అన్నీ ఎత్తుకున్న దాంతో ఫస్ట్ మీటింగ్ అనౌన్స్ చేశాం. ఫస్ట్ మీటింగ్ అప్పటికి రాజప్రకాష్ పాలంటే 143 మంది వచ్చారు. 143 మందితో ప్రారంభించబడింది ఈ పరిచర్య. ఆ 143 మందితో ఆ మొదటి రోజే అగ్ని, మొదటి రోజే ఇంకా ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలతో పట్టి పీడించబడుతున్న వారికి విడుదల కలుగుతూ ఉంది. ఓపెనింగ్ ప్రేయర్ మీటింగ్ మధ్యలో కాదు, దేవుని సన్నిధి అభిషేకము. ఆ రోజు ఎవరికి తెలియదు నా భార్య హాస్పిటల్ ఉందండి. మీటింగ్ అంతా అయిన తర్వాత చివరి చెప్తాను, నా భార్య హాస్పిటల్ ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పాను అంతే. కానీ అక్కడ నుండి ఈ రోజు వరకు నేను ఒక్క సాక్ష్యం చెప్పగలుగుతా. మీకు అది ఉందండి, ఇది ఉందండి, ఇది ఉందండి, అది ఉందని చేస్తాం. ఏది నమ్మి చేయట్లా, ఆయన నమ్మి చేస్తున్నాం. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేశాలకు పో, రాష్ట్రములకు పో, ఎన్ని స్థలాలకు పో, మనుషులు అడుగుతున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు, ఆయన ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరు రారు. ఇగో ఇలాంటి పట్టణాలు కూడా ఛాలెంజ్ చేస్తా. ఒక్క పోస్టర్ బయట చూసారా? ఒక్క హ్యాండ్ బిల్ బయట పంచారా? ఒక్క బ్యానర్ రోడ్ల కట్అవుట్లు వేసారా? టెలివిజన్లో కంటిన్యూస్గా స్క్రోల్ వెళ్ళిందా? ఆటోలు వీధిన తిరిగాయా? మరి ఎక్కడి నుండి వచ్చారు ఇన్ని వేల మంది? దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దర్శించాలో, ఏ రీతిగా స్పందించాలో, ఏ రీతిగా ఆకర్షించాలో, ఏ రీతిగా తీసుకురావాలో ఆ రీతిగా తెస్తాడు. మమ్మల్ని అడుగుతారు ఎట్లా తెలుసు అంటే మీకు జనం వస్తారు. మాకు తెలియదు అయ్యా, మాకు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు, ఇది చెయ్యి, మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఎంతమంది వచ్చారని మాకు ఒకడొచ్చినా ఒకటే, లక్షల మంది వచ్చినా ఒకటే. ఎంత వచ్చినా మా సంపూర్ణం పెడతాము, సంపూర్ణంగా ఆరాధిస్తాము. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, మా గొప్పల గురించి మాట్లాడతలే,
ఘనతంతా ఆయనకే. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అన్నది మాట చెప్తానికి. కానీ ప్రతిదానికి పరిణామాలు ఉన్నాయి. ఎక్కువ పరిణామాలు అన్నప్పుడు భయపడేది ఏంటి తెలుసా? నేను తప్పు చేస్తే నాకు కీడు వస్తుంది, తప్పు చేస్తే కీడు సరే పక్కన పెట్టు, మంచి చేస్తే ఆశీర్వాదం వస్తుంది, మంచి చేస్తే దీవెన ఉంటుంది, మంచి చేస్తే అభివృద్ధి ఉంటుంది, మంచి చేస్తే జయం ఉంటుంది, మంచి చేస్తే దేవుడు నీ తోడు ఉంటాడు. మంచి నీతి మార్గంలో నడుస్తే దేవుడు అంటాడు, ఒక్కడు నా ముందు నీతితో నడిచినట్లయితే 1000 తరములు నా ముందు నీతిగా నడిచిన వాడిని 1000 తరములు నేను ఆశీర్వదిస్తానంటాడు. నేను మా పిల్లలతో ఒకటి చెప్తాను, ఏంటి తెలుసా? రే, మీరు ఎంతో దీవించబడిన